ఇంకెన్ని రోజులో ఏమో నాకు ఈ కష్టాలు. ఇంట్లో ఇంత మంది ఉన్నారు కానీ ఒక్కరు కూడా సహాయం చేయరు. అబ్బా ఏందమ్మా నీ లొల్లి రోజు రోజు? ఆ టీవీ సాన్ కూడా అంతగానం రాదు. అంతేనే, నా వల్లనే ఇబ్బంది మీకు. నేను ఏదో ఒక రోజు పైకి పోతే అప్పుడు తెలిసి వస్తుంది మీకు. అబ్బా మళ్ళా సజెషన్. అబ్బా ప్లీజ్ అమ్మా ఆపమ్మా, నీకు ఒక దండం అమ్మా. లక్ష్మి తలుపు తీయ్. ఎవరు శేఖర్ అతను? లోపల కార్తీక్. లక్ష్మి ఇతనే కార్తీక్, అమ్మ ఎవరు? నా కొడుకు. నీ కొడుకా? మరి నేనేవరు శేఖర్? పక్కింటి ఆవిడనా? అది కాదు లక్ష్మి, చెప్పేది విను. ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు? ఇప్పుడు గుర్తొచ్చాడా నీ కొడుకు? సార్ మీకు ఇక్కడ ఇబ్బంది అయితే నేను బయటే ఉంటాను సార్. అరే ఇది నా ఇల్లు, నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. అమ్మా నువ్వు కూడా ఒప్పుకుంటావు అమ్మా ఇతన్ని మన ఇంట్లో? ఇంట్లోకి పదరా. ఏమండి నాకు తెలుసు మీకు కష్టంగా ఉంటుందని, నేను ఇక్కడ ఉండనక్కర్లేదు అనుకుంటా. నీ పేరేంటి? కార్తీక్ అండి. స్కూల్ చదివావా? డిగ్రీ అయిపోయిందండి. అయితే బుద్ధి ఉండాలి. ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళతో కాదు తల ఉంచుకొని రావాలి. నేను తల ఉంచుకొనే వచ్చానండి, ఇక్కడ ఉండాలని కాదు, నాన్నని వదలలేక. నీవి ఇంట్లో ఉన్నంత వరకు నాన్న అని పిలవకు. నాన్న అనే పదం బయట పెట్టకు. ఏయ్ చెప్పేది జాగ్రత్తగా విను. ఇది మా ఇల్లు, నువ్వు ఇంటికి గెస్ట్ మాత్రమే. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. నాకు తెలుసండి, నేను కూడా అదే అనుకుంటున్నా. ఈ ఇంట్లో నువ్వు ఉంటావు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో. చెప్పండి. రేయ్, నువ్వు నా కొడుకువేరా, కానీ ఈ ఇల్లు నీది కాదు. ఈ ఇల్లు నీది కాదు. నువ్వు నా కొడుకువేరా, కానీ ఈ ఇల్లు నీది కాదు. రే ఇదేం పనిరా? ఇది సర్వెంట్లు చేసే పని కదా. పని ఎవరు చేసినా పని పనిగానే ఉంటుంది కదా చెల్లి. చెల్లెనా? అబ్బా బాగానే ఫాస్ట్ అయిపోయావే. స్వాతి చాలు ఆపు, ఇంట్లో అందరూ పని చేయాల్సిందే. అందరూ అంటే అందరు కాదులే నాన్న. ఏమండి నేను బయటే ఉంటా అంటే మీకు సంతోషంగా ఉంటుందా? నువ్వు ఇక్కడ ఉండాలన్నది నేను చెప్పలే, మీ నాన్న చెప్పాడు. అయినా కూడా మీ కళ్ళల్లో రోజు రోజుకి కోపం పెరుగుతున్నట్టు అనిపిస్తుందండి. కోపం కాదురా, జ్ఞాపకాలు. అర్థం కాలేదండి. కొన్ని విషయాలు అర్థం కాకపోవడమే మంచిది నాయన. లక్ష్మి ఇంత మౌనంగా ఉంటే అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది శేఖర్. ఇన్నాళ్ళు నువ్వు దాచిన నిజం ఇంట్లో తిరుగుతుంటే నన్ను ఏం చేయమంటావు? అయినా ఆడేం తప్పు చేశాడే? తప్పు చేసిన వాళ్ళే ఎప్పుడు దెబ్బలు తింటారనుకుంటున్నావా? లక్ష్మి బాధపడకే, కావాలంటే నేను మాట్లాడతా వంతో. అక్కర్లేదు, ఇంట్లో ఉంటే నా మాట వినమని చెప్పు చాలు. రేయ్ ఎడిపోతున్నావురా? జాబ్ ఇంటర్వ్యూ నాన్న. ఓహో ఇంటర్వ్యూలు కూడా ఉంటాయా తమరికి? ఏమండి నేను ఇక్కడ హాల్లో పడుకుంటాను. కూర్చో, మాట్లాడాలి. చెప్పండి. నువ్వు ఇక్కడికి రావాలని ఎవరు చెప్పారు? నాన్న. అది అబద్ధం రా. నిన్ను ఇక్కడికి పిలిపించింది మీ నాన్న కాదు, మరి నేను. నిన్ను ఇక్కడికి పిలిపించింది మీ నాన్న కాదు, నేను. లక్ష్మి ఈరోజు బ్యాంకు పని ఉంది, వచ్చేసరికి లేట్ అవుతుంది. సరే సరే స్వాతి, స్కూల్కి టైం అయింది. అమ్మా బ్రేక్ఫాస్ట్ అమ్మా. ఉంది ఉంది, అందరికి ఉంది. హలో, అందరికీ అంటే అందరికీ కాదు. కూర్చో. అమ్మా వీడు మనతో పాటు తింటాడా? స్వాతి, ఇంట్లో పద్ధతులు ఏంటో తెలీదా? అసలు వీడు ఇంట్లో ఉంటుండంటేనే ప్రాబ్లం కదా. ఏంటి పర్లేదు, నేను తర్వాత తింటాను.
కూర్చో అని చెప్పాను కదా, కూర్చో. ఏమైందే నీకు? అమ్మా నువ్వు మారిపోయినావమ్మా. నువ్వు పెద్దదానివి అయ్యావే, అది మార్పు కాదు. ఇంతవరకు నేనే మీ కూతుర్ని, ఇప్పుడు ఎవరో రోడ్డు మీద తిరిగేవాడిని తీసుకొస్తే వాడు నీ కొడుకు అయిపోయాడా? రోడ్డు మీద తిరిగేవాడా? మళ్ళీ ఈ మాట వాడు, చెప్తా నీ పని. నిజమే కదమ్మా, వాడు రోడ్ల మీద బతికేవాడు కదమ్మా. ఏయ్, నీ వల్ల మా మమ్మీ మారిపోయింది తెలుసా? నేనేం చేయలేదు చెల్లి. చెల్లా, నీకు అసలు అంతా హక్కు ఎవరిచ్చారు? నేను ఇక్కడ ఎవరిని బాధ పెట్టాలని రాలేదండి. ఛీ, అసలు నీ ముఖం చూస్తుంటేనే నాకు చిరాకు వస్తుంది. రోడ్ల మీద బతికేవాడికి అసలు ఈ ఇల్లు ఎందుకు? అమ్మా, మళ్ళీ ఇంకోసారి ఆ మాట అన్నావనుకో నాలుకే చీరేస్తా. అసలు ఆయన ఏమైతాడమ్మా నీకు? వాడు నా సవతి కొడుకు, కానీ ఇక మీదట నా కొడుకు. నా కొడుకు.